కిషోర్ ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. తన భార్య, ఇద్దరు పిల్లల భవిష్యత్తు గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ నమ్మదగిన ఆర్థిక భద్రత కల్పించే మార్గాన్ని అన్వేషించేవాడు. పొదుపులు ఉన్నా అవి సరిపోతాయా, భవిష్యత్తులో ఆర్థిక ఒడిదుడుకులు వచ్చినప్పుడు తన కుటుంబం భద్రంగా ఉంటుందా అనేవి అతనికి నిరంతరం వచ్చే ప్రశ్నలు. ఒకరోజు అతని ఆర్థిక సలహాదారుడు గ్యారంటీడ్ రిటర్న్స్ ఉన్న జీవిత బీమా పాలసీ గురించి వివరించాడు. ఇది రెండు ప్రయోజనాలను కలిగిన బీమా. ఒకటి తన ప్రాణ భద్రత, మరొకటి వయస్సు పెరిగిన తర్వాత ఖచ్చితంగా లభించే రాబడులు, కుటుంబ భద్రతతో పాటు దీని ద్వారా అతను భవిష్యత్తులో స్థిరమైన ఆదాయం పొందగలడు. కిషోర్ ఈ పాలసీలో పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఏటా ప్రీమియంలను చెల్లిస్తూ ఇది తన కుటుంబానికి శాశ్వత ఆర్థిక భరోసా ఇస్తోంది అని నమ్మాడు. కానీ అనుకోని ఘటన చోటు చేసుకుంది. ఒకరోజు కిషోర్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. కానీ ఆర్థికంగా తలంచాల్సిన అవసరం రాలేదు. బీమా పాలసీ ద్వారా పెద్ద మొత్తంలో క్లెయిమ్ సొమ్ము వారి కుటుంబానికి అందింది. ఇంతేకాకుండా పాలసీ గ్యారంటీడ్ రిటర్న్స్ వల్ల అతను పెట్టుబడి పెట్టిన నిధులు కూడా కుటుంబానికి నిరంతరం ఆదాయంగా అందుతున్నాయి. కిషోర్ లేకపోయినా అతని ఆర్థిక ప్రణాళిక వాళ్లకు అండగా నిలిచింది. ఈ కథ చెప్పే సందేశం ఇదే: జీవిత బీమా కేవలం రక్షణ మాత్రమే కాదు, అది మన కుటుంబానికి అందించే ఆర్థిక భరోసా, వారసత్వంగా ఇచ్చే ఒక గొప్ప ఆస్తి. ఒక మంచి జీవిత బీమా పాలసీ గురించి తెలుసుకోవాలి అంటే క్రింది నెంబర్కి వాట్సాప్ చేయండి.